ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వృద్ధులు, మహిళలు అత్యధికంగా వచ్చి ఓట్లు వేశారు. దీనివల్ల ఏ పార్టీకి ఎక్కువగా ప్రయోజనం కలుగుతుంది? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే అమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో వృద్ధులు, మహిళలు కూడా చాలా అత్యధికంగా వచ్చి ఓట్లు వేయడం జరిగింది. దానికి కారణం ఏంటో కూడా చెప్పదలుచుకున్నాను. మీరు అడిగారు ఏ పార్టీ ఎక్కువ లబ్ధి చేకూరిందని. నేనైతే చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధికంగా లబ్ధి చేకూరిందని చెప్తాను. మరి తెలుగుదేశం లబ్ధి చేకూరలేదంటే వాళ్ళకి చేయకూడదు. ఎందుకు చేయకూడదు, వైసీపీకి ఎందుకు లబ్ధి చేకూరుతుంది అన్న విషయం మీకు స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ వృద్ధులు తీసుకుందాం. వృద్ధాప్య పెన్షన్ 2000 నుండి 3000 వరకు పెంచుకుంటూ పోతానని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పదవీ కాలం 2019 నుంచి 24 వరకు దప్పదప్పాలుగా 250 రూపాయలు చొప్పున 2000 నుంచి 3000 రూపాయల వరకు తీసుకుని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఎంతమంది వృద్ధులు అర్హత కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం, దాని ద్వారానే వృద్ధులందరూ కూడా పెన్షన్లు రావడం జరిగింది. అంతేకాదు పెన్షన్లు కూడా సూర్యోదయం కాకముందే ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మానసపుత్రికైన వాలంటీర్ల ద్వారా ఈ వృద్ధులకి అందరికి కూడా అందించడం జరిగింది. వృద్ధులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇటువంటి బిడ్డని గెలిపించుకోవాలి అని చెప్పేసి పట్టుదలగా వచ్చి ఎండలను కూడా లెక్క చేయకుండా వచ్చి ఓటు వేయడం జరిగింది. మీరు చంద్రబాబు నాయుడుకి ఎందుకు వేయరని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు వృద్ధులంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు. ఆయన వాళ్ళ తమ్ముడినే రామ్మూర్తి నాయుడినే కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఈయన ఏవైతే పెన్షన్లు ఇస్తానన్నాడో ఆ పెన్షన్లు కేవలం 200 రూపాయలు ఇచ్చేవాడు. ఎన్నికలకి 3 నెలల ముందు కేవలం ఒక్క 2000 రూపాయలకి పెంచడం జరిగింది. అది కూడా ఎందుకు పెంచాడంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 నుంచి పెంచుకుంటూ పోతాను అన్నాడు కదా, అందుకని 2000 పెంచడం జరిగింది. గ్రామాల్లో వివిధ ప్రాంతాల్లో అయ్యా మాకు అర్హత ఉంది, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అడిగితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? మీ గ్రామంలో ఎవరైనా వృద్ధులు చనిపోతే చెప్పండి, అప్పుడు మీకు రాయిస్తానని చెప్పాను. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరు అని చెప్పి తెలియజేస్తున్నాను. వృద్ధులందరూ కంకణం కట్టుకుని ఎలక్షన్కి బూతుల దగ్గరికి వచ్చి ఎండను కూడా లెక్క ఓట్లు వేశారు. అవన్నీ కూడా తమ ఇంటి బిడ్డ అన్నట్టు అనుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి వేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదొకటి. 2, మహిళలు అత్యధికంగా వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారు, అత్యధికంగా ఓట్లు వేశారని చెప్తున్నారు. ఎస్, మహిళలు అత్యధికంగా వచ్చి ఓట్లు వేయడం జరిగింది. ఎందుకు ఓట్లు వేశారు, వాళ్ళు ఎవరికి వేశారంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. ఎందుకు వేశారు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు చెప్పిన తన మేనిఫెస్టో ప్రకారం చేయూత అనే పథకం ద్వారా 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, మైనార్టీ మహిళలందరికీ కూడా సంవత్సరానికి వచ్చి 15,000 రూపాయలు చొప్పున, ఆ విధంగా 75,000 రూపాయలు నేను బ్యాంక్ అకౌంట్ ఖాతాలో వేస్తానని చెప్పడం ద్వారా అనుకున్న ప్రకారం ప్రతి మహిళకి ఆయన 75,000 రూపాయలు 5 సంవత్సరాలు వేయడం జరిగింది. అందుకు మహిళలు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అంతేకాదు కాపు మహిళలకి కాపు నేస్తం అనే పథకం ద్వారా దాదాపుగా 5 సంవత్సరాలకి 60,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేశారు. అందుకు కాపు మహిళలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు. అంతేకాదు 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకి 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన
పథకం ప్రకారం ఏంటి, ఎవరో చంద్రబాబు నాయుడు గారు 2014, 19 వరకు అధికారంలోకి వస్తే నేను ప్రతి ఒక్కడికి 3 సెంట్ల భూమి ఇస్తాను, ఇల్లు కట్టుకోవడానికి 1,50,000 రూపాయలు లోన్ కూడా ఇస్తాను అన్నాడు. 3 సెంట్లు కాదు కదా, చిన్న ఒక గజం స్థలం కూడా ఇవ్వలేదు, ఒక లోన్ కూడా ఇవ్వలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను వచ్చిన వెంటనే ప్రతి అక్క చెల్లి పేరు మీద ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పి అన్నారు. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలం చెప్పిన దాదాపు 33 లక్షల మంది మహిళలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడం కాదు, వాటిని రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 22 లక్షల ఇల్లులు కట్టించి కూడా ఇస్తున్నారు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని బట్టి మహిళలు ఎవరి తరపున ఉంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపునే ఉంటారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన కాలంలో 2014, 19 పరిపాలన కాలంలో తన మేనిఫెస్టో ప్రకారం మహాలక్ష్మి అనే పథకం ద్వారా పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ పేరు మీద 25,000 నుంచి 30,000 రూపాయలని బ్యాంక్ అకౌంట్లో వేస్తాను. వాళ్ళకి మైనార్టీ తీరిన తర్వాత దాదాపుగా 2.5 లక్షల రూపాయలు అమౌంట్ వస్తుంది. అది వాళ్ళు తీసుకునే విధంగా నేను సంరక్షిస్తాను ఆడబిడ్డలని చెప్పేసి మాట్లాడు. కానీ 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పరిపాలన కాలం ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా ఒక్క నయ్య పైసా వేయలేదు. అందుకు చంద్రబాబు నాయుడు గారిని మహిళలు తిరస్కరిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి ఆడబిడ్డకి అనుకున్న మాట ప్రకారం తను అన్ని కూడా నెరవేర్చడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు 2014, 19 ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? డ్వాక్రా మహిళల అక్క చెల్లెములు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరికీ రుణాలు నేను మాఫీ చేస్తాను, ఆ మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తాను అన్నాడు. ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని అన్నట్లు కూడా విడిపించిస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. ఆ మాట నమ్మి అప్పుడు ఓటేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మహిళలకి ఎవరికొరకు కూడా రుణాలు మాఫీ చేయలేదు. 2, 0 వడ్డీకి రుణాలు ఇవ్వలేదు. వాళ్ళని నిత్యం మోసం చేసే పనులనే ఉంటాడని నారా చంద్రబాబు నాయుడు అనే విషయం మహిళలు గుర్తించారు. అందుకని ఈ డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేయడం, వాళ్ళకి 0 వడ్డీకి రుణాలు ఇవ్వడం, మన సంక్షేమాన్ని ఇంత కాంక్షిస్తున్నటువంటి మన అన్న మన తమ్ముడు అయినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలి. ఈ ఎండ ఈ ఎండను మనం ఏం లెక్క చేస్తాం, ఈ ఎండ మనలో ఏం చేస్తాం, మన బిడ్డను మనం రక్షించుకోవాలి, మరలా ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళలందరూ వచ్చి ఓటు వేయడం జరిగింది. ఇది మహిళలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్షం నిలబడ్డారు. రేపు 4వ తారీఖున జరిగే ఫలితాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అత్యధికంగా మెజార్టీ గెలుస్తుంది. చాలా మంది మా నియోజకవర్గంలో అడిగారు. నా పేరు ఉండ్రు బాబ్జీ, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ జిల్లాలో చాలా మంది అడిగారు, తమ్ముడు అన్న ఏమవుతుంది ఏంటంటే చెప్తున్నాను. మంత్రి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వరూప్ గారు 15 నుంచి 20,000 ఓట్ల మెజార్టీ విజయం సాధిస్తున్నారు. 151+ సీట్లతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం పీఠం ఎక్కబోతున్నారు. అక్కడ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పినిపి విశ్వరూప్ గారు గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పరచే క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్ అనే పదవి వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఇద్దరు కూడా విజయాలు సాధిస్తారు. అదేవిధంగా మిగతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మమ్మడవరంలో పొన్నటి సతీష్ గారు గెలుస్తున్నారు. రాజోల్లో గొల్లపల్లి సూర్యారావు గారు గెలుస్తున్నారు. గన్నవరంలో విప్పతి వేణుగోపాలరావు గారు గెలుస్తున్నారు. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్ గారు గెలుస్తూ ఉన్నారు. కొత్తపేటలో చీర్ల జగ్గిరెడ్డి గారు ఉన్నారు. కొత్తపేటలో తోట త్రిమూర్తిరావు గెలుస్తూ ఉన్నారు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీ గెలిచి అధికారం చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.